ఎంతమందికి నిజంగా ఆసక్తి, ఆ ఎంతూజియాజం, ఆ ఆనందం ఉంటుందండి దేవుని సన్నిధిలో? దేవుని సన్నిధిలో మాత్రమే కాదు, కానీ ఇది నాకు దేవుడిచ్చే అవకాశం, ఇది నాకు దేవుడిచ్చే అవకాశం అనే ఎక్సైట్మెంట్ ఉందా? నిజంగా ఒకళ్ళు అన్నారు ఏంటిదంటే, బోర్డ్ క్రిస్టియన్స్ ఆర్ అ బ్యాడ్ టెస్టిమనీ, ఎక్సైటెడ్ క్రిస్టియన్స్ ఆర్ అ గ్రేట్ విట్నెస్ అంట. బోర్డ్ క్రిస్టియన్స్ అంటే ఎప్పుడు చూసినా వేసారిపోయిన జీవితము, విసుగు చెందిన జీవితం, బోర్. ఏంటి మీ జీవితంలో సాధించాలంటే బోర్ ఏముంది, ఏం లేదు, అదే రొటీన్, అదే అలవాట్లు. అంటే దేవుని వాక్యం తెలియజేస్తుందంటే ఆత్మలో తీవ్రత గలవారై ఉండుడి, బీ అలర్ట్, బీ ఎంతూజియాస్టిక్ ఇన్ యువర్ స్పిరిట్ అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. బట్ వీఆర్ బోర్డ్ కదండి. చూసినట్లయితే మీరందరూ కూడా ఏం చేస్తారంటే, ఏం చేయలేదక్క, ఈరోజు అంతా అలాగా పడుకుని ఉన్నాను, ఫోన్ చూసుకున్నాను, అంతే కదా. ఏం చేశారంటే అట్లా కాలేజ్కి వెళ్ళాను, ఇట్లా వచ్చాను, వచ్చిన తర్వాత ఏం చేస్తారు, తిన్నాను, ఇలాగా ఊరికి ఒళ్ళు వాల్చాను, అట్లా ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు డూ, ఇట్స్ సో బోరింగ్, మై లైఫ్ ఇస్ సో బోరింగ్. సో అందుకే నేను అలాగా ఒళ్ళు వాల్చాను, అట్లే టైం గడిపాను, లైవ్ వస్తుందా చూస్తున్నాను, అంతే, దర్ ఇస్ నథింగ్. బట్ ఎక్సైటెడ్ క్రిస్టియన్స్, నిజంగా ఎంతూజియాస్టిక్ క్రిస్టియన్స్గా, అంటే ఆనందంతో, ఉత్సాహంతో ఉన్నవారంట నిజమైన దేవుని సాక్షులంట, క్రీస్తు సాక్షులంట. ఈరోజు క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఆర్ యూ ఎక్సైటెడ్? ఆర్ యూ లుకింగ్ ఫర్ ఆపర్చునిటీస్? దేవా నువ్వు ఇస్తున్నావు అవకాశాలు, నువ్వు ఇస్తున్నావు. చూడండి, ఏ గొప్ప వారిని చూసినా వారు చేసేది ఏంటిది అని అంటే, దర్ ఆల్వేస్ హంగ్రీ ఫర్ ఆపర్చునిటీస్, దర్ ఆల్వేస్ లుకింగ్ ఫర్ ఆపర్చునిటీస్. ఎక్కడ చూసినా ఇక్కడ మార్గం తెరవబడుతుందా, ఇక్కడ నేను వాడబడతానా, ఇక్కడ నాకు అవకాశం ఉంటుందా. ద మోర్ దే వెంట్ ఆఫ్టర్ ఆపర్చునిటీస్, అవకాశాలు వెంబడి వారు వెళ్ళినప్పుడు నిజంగానే ఆ 100 తలుపులు తట్టినప్పుడు దాంట్లో కనీసం ఒక్కటైనా తెరుచుకుంటుంది కదా. ఆ రీతిగా మనం ఉండాలి. మనం అలా ఉండమే. వీఆర్ నాట్ లైక్ దట్. వీ వాంట్ అన్ని అవకాశాలు నా దగ్గరికి రావాలి, అన్ని అవకాశాలు నా పాదాల దగ్గర రావాలి, నా కాళ్ళ దగ్గరికి రావాలి. I'm telling you, if you want to be great, you have to keep knocking sometimes. Are you excited or are you bored? నిజంగా ఎక్సైటెడ్గా ఉండండి. అవకాశాలు వస్తాయి, ఇది అవకాశం. చూడండి, కొంతమంది వస్తూ ఉంటారు, ఎన్ని ఉద్యోగాలకి అప్లై చేస్తారు, ఉద్యోగం లేదండి, ఉద్యోగం లేదు, ఎంతో కాలం నుండి ట్రై చేస్తున్నాను అని అంటారు. నిజంగా అడిగాం, ఎంతకాలం నుండి ట్రై చేస్తున్నారంటే ఎన్నో సంవత్సరాలు అంటారు. ఎన్ని ఉద్యోగాలకి అప్లై చేస్తారు, ఎన్ని ఉద్యోగాలకి రెజ్యూమే ఇచ్చారు అని అంటే వాళ్ళు అంటారు, ఒక 3 ఇచ్చుంటానండి, ఇన్ని సంవత్సరాల్లో 3 రెజ్యూమేస్ 3 కంపెనీలో ఇస్తారు, అంతేనా, ఇంకేం చేయలేదా అంటే, అంతేనండి, ఎందుకు, ఎట్లాగో రాదని తెలుసు అని. అంటే వాళ్ళు చూడండి, దే ఆర్ నాట్, ఇంకా డిసైడ్ అయిపోయారు, ఇంకా వాళ్ళు డిసైడ్ అయిపోయారు, ఇంకా రాదు, ఇంకా అవ్వదు, నా జీవితం ఇంతే అని. దే నాట్ ఎక్సైటెడ్. కానీ అవకాశాలు వెంబడి మనం వీ హ్యావ్ టు బి ఎక్సైటెడ్ అంట. ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి సాధించాలి. మా ప్రార్థన రోజు ఏముంటుందంటే, లార్డ్ ఈరోజు సాధించాల్సింది సాధించడానికి సహాయం చేయ, ఈరోజు ఏదో ఒకటి సాధించాలయ్యా నీ నామం కోసం, ఏదో ఒక రీతిగా ఆశీర్వాదకరంగా ఉండాలి. అదో చిన్న మాట అయినా, చిన్న వాక్యం అయినా, చిన్న బైబిల్ వర్డ్స్ అయినా, చిన్నది ఏదైనా, ఐ వాంట్ టు బీ అ బ్లెస్సింగ్, ఏదో ఒకటి సాధించాలయ్యా. ఈరోజు లేసిందే నేను ఏదైనా సాధించాలి అనే తలంపుతో లేస్తున్నారండి, లేకపోతే మరలా ఇంకో రోజా, మరలా కాలేజా, మరలా ఆఫీసా, మరలా ఇదా. అట్లుంటే మన జీవితంలో ఏ స్థానంలో ఉండలేమండి. ఒకటే స్థానం, ఇంకా జీవితం అంతా అదే ఉద్యోగము, అదే స్థానం, అదే స్థాయి. ఎదుగుదల కావాలంటే మనము వీ హ్యావ్ టు బి ఎంతూజియాస్టిక్, ఉత్సాహంగా, ఎక్సైటెడ్గా. యూ హ్యావ్ టు కీప్ లుకింగ్, అలర్ట్గా ఉండాలి. ఇందాక చెప్పాక మెలకుగా ఉండాలి. ఎక్కడ అవకాశం ఉంది, ఎక్కడ నేను ఏంది చేయగలుగుతాను, వాట్ కెన్ ఐ అచీవ్ ఇన్ మై లైఫ్, ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి సాధించాలి అనే ఆశ, తాపత్రయం మనలో ఉండాలి. మీరు వివాహితులయ్యి లేకపోతే మీకు బిడ్డలు ఉంటే వారిలో కూడా అది చెప్పండి. వాట్ ఆర్ యూ డూయింగ్ ఇన్ యూర్ లైఫ్? యూ హ్యావ్ టు డూ సంథింగ్ క్రియేటివ్. మీ బిడ్డలు ఉన్నట్లయితే వాళ్ళ ఊరికి టీవీ ముందు కూర్చోవడం కాదు, ఏమైనా చెయ్యి, ఏదైనా సాధించు, ఏదైనా ట్రై చేయి, కొత్తగా నూతనంగా ఏమైనా ప్రారంభించు అని చెప్పాలి కదండి. దేవుడు మనకి అనేక రీతిలుగా అవకాశాలు ఇస్తున్నాడు. అవుట్ ఆఫ్ స్మాల్ ప్లేసెస్ కమ్స్ బిగ్ థింగ్స్. డోంట్ డిస్పైజ్ స్మాల్ థింగ్స్. దేవుని వాక్యం తెలియజేస్తుంది, చిన్న ప్రారంభాల్ని తృణీకరించకండి. డు నాట్ డిస్పైజ్ ద స్మాల్ బిగినింగ్స్. ఒక చిన్న పని దేవుడు మీకు ఇచ్చినట్లయితే, ఒక చిన్న పని మీకు ఎవరైనా అప్పజెప్పినట్లయితే
దీని నుండి నాకేమొస్తుంది, ఇది చేస్తే వారు నన్ను చూస్తున్నారా, వారు నన్ను మెచ్చుకుంటారా, నాకు ఏమైనా లాభం ఉందా, నాకు డబ్బులు వస్తాయా, ఇవి కాదు. మీకు దేవుడు ఒక బాధ్యత, లేకపోతే ఎవరో మిమ్మల్ని నమ్మి ఒక బాధ్యత ఇచ్చినట్లయితే దయచేసి దాంట్లో 100% చేయండి. ఒక వివాహితురాలుగా లేకపోతే ఒక ఇంటి ఇల్లాలుగా ఉంటే ఇంటి ఇల్లాల పని 100% చేయండి. ఉద్యోగస్తురాలుగా లేకపోతే ఉద్యోగస్తుడిగా ఉన్నట్లయితే దయచేసి 100% చేయండి. ఎవరో చూస్తున్నారు, ఎవరో మెచ్చుకుంటారు, ఎవరో నన్ను ప్రమోషన్ ఇస్తారు అన్న రీతిగా చేయకుండా యూ డూ ఇట్. ఒక చిన్న పనైనా, ఈరోజు చాలామంది మీ స్త్రీలం అనుకుంటాం ఏంటిదంటే, నాకేముందండి అందరూ ఉద్యోగంకి వెళ్తారు, నేను ఇంట్లోనే ఉంటానంటే, ఇంట్లో ఉంటాం ఎంత పెద్ద పను మీకు తెలుసా? ఇంట్లో ఉండి వంట చేసి క్లీన్ చేసి పిల్లలకి తినిపించి వాళ్ళకి మళ్ళీ వాళ్ళ అవసరతలు తీరుస్తూ అన్నీ చేస్తూ, అసలు అన్నిటికంటే కష్టమైన ఉద్యోగం ఏంటిదంటే ఇంటి ఇల్లాల పని. ఎంతమంది నమ్ముతారు? ఇల్లాలు ఉన్నారా? హౌస్ వైఫ్స్ ఉన్నారా? ఉద్యోగం అంటే ఏదో కొంచెం సేపు అలా ఉంటుంది, మెంటల్ ప్రెషర్ ఉంటుంది, కొంచెం బ్రేక్ ఉంటుంది. కానీ ఇంటి ఇల్లాలకి బ్రేక్ అంటూ ఉంటుందా అండి? ఉండదు, అస్సలు ఉండదు కదా. ఆ రీతిగా మనము ఏ చిన్న పని చేసినా కానీ అది మనస్ఫూర్తిగా 100%, 100% చేద్దాం. 100% చేద్దాం. నేను ఇంత గొప్పవాడను, ఇంత గొప్పదానని, నాకేంటి ఇంత చిన్న పని ఇచ్చారు అని అంటే, ఐఎమ్ టెలింగ్ యూ, డు నాట్ డిస్పైజ్ ద స్మాల్ బిగినింగ్స్. అంత చిన్న పనైనా మనస్ఫూర్తిగా చేయండి. అప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. అప్పుడు దేవుడు మీ నమ్మకత్వాన్ని చూసి హీ విల్ రేజ్ యూ టు గ్రేటర్ హైట్స్. ఆయన మనల్ని లేవనెత్తుతాడు. హీ విల్ రేజ్ us టు గ్రేటర్ హైట్స్. మనం చూసినట్లయితే యాకోబు జీవితంలో చూసినట్లయితే లాబాను ఆయనకి పనులు చెప్పినప్పుడు ఈ గొర్రెలు మేయటం ఇవి చేయటం అంటే ఏది చేసినా ఆయన మనస్ఫూర్తిగా చేశాడు. ఆయన ఆశీర్వదించబడ్డాడు. ఆయన ఆశీర్వాదము ఒక బెదిరింపుగా, ఒక థ్రెట్గా మారింది మిగతా వారికి. ఎందుకు అని అంటే బికాజ్ హీ వాజ్ ఫెయిత్ఫుల్ ఇన్ ద లిటిల్. ఆ చిన్న వాటిలో నమ్మకంగా ఉన్నాడు. హీ వాజ్ ఫెయిత్ఫుల్ ఇన్ ద లిటిల్. మీరు నమ్మాలి ఏంటిదంటే, చిన్న స్థలం నుండి గొప్ప అవకాశాలు వస్తాయి. చిన్న స్థలం నుండి అవకాశాలు వస్తుంది. రూతు జీవితంలో కూడా చూస్తాం. తను ఏదో ఆ చేను పని, ఆ పంట పని చేస్తున్నప్పుడు ఆ పాదాలు అక్కడ ఎవరు గుర్తించకపోతే బోaz గుర్తించాడు. గుర్తించి ఇంత దీన దశలో, అంత చిన్న స్థాయిలో ఆ వర్కర్స్తో పాటు, ఆ పని వాళ్ళతో పాటు తను కూడా నేను మంచి ఇంటికి కోడల్ని కదా, నాకు మంచి జీవితం ఉంది కదా, నేనేంటి ఈ పని అని అనుకోలేదు. బట్ వెన్ షీ వాజ్ దేర్, షీ వాజ్ స్టిల్ ఫెయిత్ఫుల్. అక్కడ కూడా 100% కష్టపడ్డది, పని చేసింది. మండు టెండలో ఎంతగానో చెమటలు కారుస్తూ షీ వర్క్డ్ హార్డ్. అటువంటి పరిస్థితుల్లో బోaz గుర్తించి తనను భార్యగా తీసుకున్నాడు. సో ఇఫ్ యు సీ, అవుట్ ఆఫ్ స్మాల్ ప్లేసెస్ కమ్స్ బిగ్ థింగ్స్. ఈరోజు ఏంటది దేవుడు మీకు ఇచ్చిన చిన్న బాధ్యత? ఏంటది దేవుడు మీకు అనుగ్రహించిన చిన్న అవకాశం? దాంట్లో ఇది నా వల్ల అవ్వదు, ఐఎమ్ టూ గుడ్ ఫర్ ఇట్, నేను చాలా గొప్పదాన్ని, ఇది గొప్పోడిని, ఇదంతా నేను చేయను, ఇదంతా నాకు అవసరం లేదు, ఐఎమ్ నాట్ మెంట్ టు డూ దిస్ అని అనుకుంటున్నారా? డోంట్ థింక్ టూ మచ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఇతరులు మీకంటే యోగ్యులుగా ఎంచుకోండి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అదే రీతిగా మనకి ఏది చేసినా కానీ, ఏది అప్పచెప్పినా, అది చిన్నదైనా పెద్దదైనా మనస్ఫూర్తిగా చేద్దాం.